రైతు సోదరులందరికీ నమస్కారం. మన వరి రైతులకు ఈ అగ్గి తెగులు అనేది ఒక పెద్ద తలనొప్పి. కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. కాని కంగారు పడాల్సిన పనిలేదు. సరైన సమాచారం మన దగ్గర ఉంటే దీనిని చాలా ఈజీగా ఎదుర్కోవచ్చు. ఈరోజు మనం మన పంటను కాపాడుకోవడానికి ఏం చేయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. కరెక్ట్ టైంలో కరెక్ట్ యాక్షన్ తీసుకోవడం ఎంత ముఖ్యమో చూద్దాం. గౌరవనీయులైన అన్నదాతలకు ఓం అన్నదాత. ఇది రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మనందర్నీ వేధించే ప్రశ్న ఇదే కదా. కష్టపడి పండించిన మన పంటను ఈ అగ్గితెగులు బారి నుండి ఎలా కాపాడుకోవాలి? సరే, ఈ మొత్తం గైడులో మనం దీనికి కావాల్సిన అన్ని సమాధానాలను వివరంగా తెలుసుకుందాం. మన ప్రయాణం ఇలా ఉండబోతోంది. ఫస్ట్, అగ్గితెగులు అంటే ఏంటో చూద్దాం. ఆ తర్వాత అది స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ఏం చెయ్యాలి, మరీ ఎక్కువైపోతే ఏం చెయ్యాలి, అసలు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. చివర్లో వీటన్నిటినీ కలిపి ఒక సింపుల్ యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసుకుందాం. ముందుగా మన శత్రువు గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ అగ్గితెగులు అనేది ఒక రకమైన ఫంగస్ వల్ల వస్తుంది. ఇది మన పంటను చాలా దారుణంగా దెబ్బతీస్తుంది. సరైన టైంలో మనం గనక స్పందించకపోతే పంట దిగుబడి చాలా తగ్గిపోతుంది. అందుకే దీన్ని ఎదుర్కోవడానికి మన దగ్గర ఒక పక్కా ప్లాన్ ఉండాలి. ఈ సమస్యను పరిష్కరించడానికి మనం 3 రకాల పరిస్థితులను చూద్దాం. 1. తెగులు అప్పుడే మొదలైనప్పుడు ఏం చేయాలి? 2. ఒకవేళ తెగులు తీవ్రంగా ఉంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇక 3. అసలు తెగులు రాకుండానే ముందు జాగ్రత్తగా ఏం చెయ్యాలి? ఇలా ఆలోచిస్తే ప్రతి సిచ్యువేషన్కి ఏ మందు వాడాలో మనకు క్లియర్గా అర్థమవుతుంది. సరే, మొదటి పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. పొలంలో అగ్గితెగులు లక్షణాలు అప్పుడప్పుడే కనిపించడం మొదలైంది. అలాంటప్పుడు మనం వెంటనే తీసుకోవాల్సిన ఫస్ట్ స్టెప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయం ఉంది: టైమింగ్. తెగులు లక్షణాలను ఎంత తొందరగా గుర్తిస్తే నష్టాన్ని అంత సులభంగా ఆపొచ్చు. ఇది అచ్చం ఒక చిన్న నిప్పురవ్వను ఆర్పినట్టు. అదే మనం ఆలస్యం చేశామనుకోండి, అది కార్చిచ్చులా వ్యాపించి కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఈ ప్రాథమిక దశలో తెగులును అరికట్టడానికి మన దగ్గర 2 మంచి ఆప్షన్స్ ఉన్నాయి. మొదటిది ట్రైసైక్లోజోల్. ఇది సివిక్ లేదా భీమ్ లాంటి పేర్లతో మార్కెట్లో దొరుకుతుంది. ఎకరానికి 120 గ్రాములు వాడితే సరిపోతుంది. ఇక రెండవ ఆప్షన్ ఐసోప్రోథియోలేన్. ఇది ఫ్యూజీ1 అనే బ్రాండ్లో బాగా పాపులర్. ముఖ్యంగా ఐసోప్రోథియోలేన్ వాడుతున్నప్పుడు మందుని సరైన పద్ధతిలో కలపడం చాలా ముఖ్యం. ప్రతి లీటర్ నీటికి కరెక్ట్గా 2 మిల్లీలీటర్ల మందును కలపాలి. బాగా మిక్స్ చేసి అప్పుడు స్ప్రే చేయాలి. అప్పుడే మనకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. సరే, ప్రాథమిక దశలో ఏం చేయాలో చూశాం. కాని ఒకవేళ మనం ఆ స్టేజ్ దాటేశాం, తెగులు ఉధృతి బాగా పెరిగిపోయింది, అప్పుడు పరిస్థితి ఏంటి? పంట మొత్తం దెబ్బతినే ప్రమాదం ఉన్నప్పుడు ఎలాంటి పవర్ఫుల్ యాక్షన్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ స్టేజ్లో సాధారణ మందులు అంతగా పనిచేయకపోవచ్చు. తెగులు వ్యాప్తిని ఆపి పంటను కాపాడటానికి మనకు ఇంకా శక్తివంతమైన స్పెషల్ ఫంగిసైడ్స్ కావాలి. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాంటిది. ఈ తీవ్రమైన దశ కోసం మార్కెట్లో 2 బెస్ట్ కాంబినేషన్ మందులున్నాయి. మొదటిది గెలీలియోసెన్సా. ఇందులో పికాక్సిస్ట్రోబిన్, ట్రైసైక్లోజోల్ 2 ఉంటాయి. ఇవి తెగులుని చాలా వేగంగా కంట్రోల్ చేస్తాయి. దీన్ని ఎకరానికి 400 ml వాడాలి. ఇక రెండవది బెయర్ కంపెనీ వారి నాటివో. ఇందులో టెబ్యుకోనజోల్, ట్రైఫ్లాక్సిస్ట్రోబిన్ ఉంటాయి. ఇది తెగులు రాకుండా ఆపుతుంది, వచ్చిన తెగులును తగ్గిస్తుంది. దీన్ని ఎకరానికి 150 గ్రాములు స్ప్రే చేయాలి. ఖర్చు విషయానికొస్తే గెలీలియోసెన్సా వాడటానికి ఎకరానికి సుమారుగా 900 రూపాయలవుతుంది. ఇది కొంచెం ఖర్చుగానే అనిపించొచ్చు. కానీ తీవ్రమైన నష్టం జరిగి పంట మొత్తం పోవడంతో పోలిస్తే ఇది మన పంటను కాపాడుకోవటానికి పెట్టే ఒక ముఖ్యమైన పెట్టుబడి. ఇప్పటిదాకా సమస్య వచ్చాక ఏం చేయాలో చూసాం. ఇప్పుడసలు సమస్య రాకుండానే ఎలా ఆపాలో చర్చిద్దాం. ఇదే కదా అన్నిటికన్నా తెలివైన పద్ధతి. పెద్దలూరికనలేదు, నివారణ చికిత్స కంటే మేలు అని. కొన్ని వరి రకాలకు ఈ అగ్గి తెగులు సోకే రిస్క్ కాస్త ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు పీటీ రకం వంగడాలు, ఎక్కువ కాలం తీసుకునే పంటలు, ఇంకా కొన్ని సన్న రకాలు. ఒకసారి ఆలోచించండి, మీరు పండించే వంగడం ఈ లిస్ట్లో ఉందా? ఒకవేళ ఉంటే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. తెగులు రాకముందే స్ప్రే చేయడానికి మార్కెట్లో ఇవి కొన్ని బెస్ట్ ఆప్షన్స్. సింజెంటా వారి అమెస్టార్ టాప్, ధనుక వారి గొడీవా సూపర్, అధమా వారి కస్టోడియా, ఇంకా BASF వారి సెల్టిమా.
ఇవి ప్రివెంటివ్గా అంటే ముందు జాగ్రత్తగా వాడటానికి చాలా బాగా పనిచేస్తాయి. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు వాటన్నింటినీ ఒక్కచోట చేర్చి ఒక సింపుల్, క్లియర్ యాక్షన్ ప్లాన్ లాగా మార్చుకుందాం. మీ పంట ఏ స్టేజ్లో ఉన్నా ఏం చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. సో ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇది: తెగులు స్టార్టింగ్లో ఉంటే ట్రైసైక్లోజోల్ వాడండి. ఒకవేళ బాగా ఎక్కువైపోతే గెలీలియో సెన్సా బెస్ట్ చాయిస్. ఈ 3 పేర్లు గుర్తుంచుకుంటే చాలు. మీకు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలు కావాలంటే ఓం అన్నదాత ఇది రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కమెంట్ చేయండి.